హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆయన వెళ్ళి సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. మేము వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ దర్శనం అయితే చేసుకున్నాం. మేము నార్మల్ లైన్లో వెళ్ళాం. ప్రత్యేక దర్శనం 50 రూపాయలని పెట్టారు. నార్మల్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మాకు దర్శనం చేసుకోవడానికి సుమారుగా గంటన్నర 2 గంటల పైన పట్టింది. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత గుడి ప్రాంగణంలోని గణనాథులను అయితే ఏర్పాటు చేశారు. ఈ గణనాథులు సంగీతానికి సంబంధించిన భజన చేస్తున్నట్టుగా గణనాథులను ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా బాగుంది. అవి కదులుతున్నాయి కూడా. అటు నుంచి కొంచెం ఎదరకు వస్తే ఇక్కడ థర్మకోల్తో తయారు చేసిన ఇంకో గణనాథుని పెట్టారు. సెల్ఫీలు తీసుకున్నారు చాలామంది. ఇంకా యాగ క్రతువులు అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా ఈ వేప చెట్టు దగ్గర అయితే ప్రత్యేక పూజలు చేసుకున్నారు చాలామంది. అలాగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా అన్నప్రసాదానికి అయితే వచ్చేసాం. ఇంత ఎక్కువ మంది జనంలో అన్నప్రసాదం చేయడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ అన్నప్రసాదం అయితే చాలా బాగా నిర్వహిస్తున్నారు. క్యూ లైన్లో వెళ్ళాం. లోపల ఇదివరకు అయితే కూర్చుని తినేవాళ్ళం. ఇప్పుడైతే మొత్తానికి బయటకు ఒక బఫే సిస్టమ్లా పెట్టేశారు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా. మీరు చూస్తున్న ఏరియాలో ఇక్కడ ఇది డైనింగ్ హాల్ కింద ఉండేది. తక్కువ జనం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుని అయితే తినొచ్చు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు రావడం వలన ఇలా బఫే సిస్టమ్ అయితే పెట్టేశారు. 2 కూరలు, సాంబారు, పెరుగు, ఒక స్వీటు తో మనకి అన్నప్రసాదం అయితే నిర్వహించారు. నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. అలాగే అన్నం భోజనం చేసిన తర్వాత ఇలా చేతులు కడుక్కోవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలామంది వాలంటీర్స్ అయితే పనిచేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి పెద్దవాళ్ళు వాళ్ళు కూడా అయితే వాలంటీర్గా చేస్తున్నారు. ఈవిడ జగన్నాథపురం నుంచి వచ్చారంట. వచ్చిన భక్తులకి ఎండ తగలకుండా టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. అలాగే బయటకు వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రా సాంబార్ కానీ రైస్ కానీ కావాలితే ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. లయ సిబ్బందితో పాటు చాలామంది వాలంటీర్స్ అయితే వాలంటీర్గా వాళ్ళైతే సేవ అయితే చేస్తున్నారు. చాలా బాగా మాకు దర్శనమైంది. అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయి. సాంబార్ అయితే బాగా నచ్చింది నాకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నదానం విరాళాలు సేకరించి కౌంటర్ దగ్గరికి వెళ్ళి కొంత అమౌంట్ అయితే విరాళంగా ఇచ్చి ఒక చిన్నారి కనిపించింది. తను నాట్యం చేయడానికి అయితే వచ్చింది. ఆలయంలో చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న దుకాణాల్లో మా సహస్రాకి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాం. అలాగే లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 లడ్డూలు 2 పులిహోర ప్యాకెట్లు తీసుకున్నా. మొత్తం 50 రూపాయలు అయింది. ఇంటికి అయితే తీసుకొచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది.